హైదరాబాద్లోని మధు పార్క్ అపార్ట్మెంట్ కూల్చివేత వివాదంపై ఒక చిన్న బాలుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల సామాన్య కుటుంబాలు, ముఖ్యంగా పిల్లలు ఎదుర్కొంటున్న మానసిక ఆవేదనను ఆ బాలుడి మాటలు ప్రతిబింబిస్తున్నాయి. ప్రభుత్వం అనేది ప్రజలను కాపాడాలి, కానీ ఇలా రోడ్డున పడేయడం సరికాదు అంటూ ఆ బాలుడు ప్రశ్నించాడు. వందలాది కుటుంబాలను నిరాశ్రయులను చేసి అక్కడ గాంధీ విగ్రహం నిర్మించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏముంటుందని నిలదీశాడు. ఏదో ఒకటి ఫైనలైజ్ చేసుకుంటారండి సీఎం గారు. ఫస్ట్ గాంధీ సరోవర్ అన్నారు, వద్దంటే మళ్ళీ బఫర్ జోన్, వద్దంటే మళ్ళీ బ్యూటిఫికేషన్. గాంధీ సరోవర్ అయితే గాంధీ అడగాలి, ఇంకా గాంధీ అడగాలి కదా, నా స్టాచ్యూ ఇక్కడ కట్టండి అందరినీ రోడ్ మీద పడేసి అని. అసలు ప్రయోజనం ఏంటి అసలు? అక్కడి నుంచి కూడా చూడొచ్చు, అంత దూరం నుంచి కూడా చూడొచ్చు, మన బస్ స్టాప్ దగ్గర నుంచి కూడా గాంధీ సరోవర్ చూడొచ్చు. మా ఇల్లు ఎందుకు కూలి కొట్టాలి మళ్ళీ? ఇంకా బఫర్ జోన్ అయితే మా ఇల్లు ఎప్పుడు కట్టిందో ఆ రూల్స్ ప్రకారం మేము ఇల్లు కట్టుకుందాం. మళ్ళీ ఇప్పుడు వచ్చి రూల్స్ చేంజ్ చేసేసి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలంటే మేము ఎందుకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు కొంచెం ఊరికే ఇదేంటి, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు మధ్యలో, ఇప్పటి వరకు బాగుండే కదా, మధ్యలో వచ్చి ఇవన్నీ చేస్తున్నారు ఏంటి? స్కూల్స్ కానీ మీ ఫ్రెండ్స్ మిస్ అవుతావు, ఎట్లా ఇది కూల్ చేసేది? ఇంకా స్కూల్స్ కూడా దగ్గర ఉన్నాయి చాలా. ఇంకా అసలు గవర్నమెంట్ అనేది పీపుల్ ని ప్రొటెక్ట్ చేసేది, రోడ్ మీద పడేసేది కాదు. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? బఫర్ జోన్ అనేది 50 మీటర్స్ లో అత్తాపూర్ మొత్తం పోతుంది, చాలా బిల్డింగ్లు ఉన్నాయి. బఫర్ జోన్ 50 మీటర్స్ బఫర్ జోన్ తెలుస్తుంది. ఇట్లా అప్పుడు మా అపార్ట్మెంట్ ని టార్గెట్ చేస్తున్నారు, ఎందుకంటే ఈ పెద్ద ల్యాండ్ ఇది దీని మీద కనబడింది. ఇప్పుడు ఏమైనా చేసుకోవచ్చు, ఈ ల్యాండ్ కూల్ చేస్తే ఏమైనా చేసుకోవచ్చు 6.5 acres తో అని చూస్తున్నారా? పక్కనే ఇట్లాంటి రెప్లికానే పక్కన కడతారంటే ఎవరు నమ్ముతారు? అసలు మా ఇల్లు మాకు కావాలి, ఇంకో రెప్లికా ఇవ్వని ఎన్ని డబ్బులు అన్నా ఇవ్వాలి, కానీ మా ఇల్లు అయితే మాకు కావాలి. ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి, సీఎం కి? మా ఇల్లు మాకు కావాలి, మేమైతే వెళ్ళాం. మీరైతే వెళ్ళారు. ఎన్ని రోజులు ప్రొటెస్ట్ చేస్తారు ఇట్లా? రేవంత్ రెడ్డి గారు ఆపే వరకు ప్రొటెస్ట్ చేస్తాం. 2.5 years నుంచి ఆయన సీఎం కదా, ఇప్పటి వరకు ఏం చేయలే. మంచి సీఎం అనుకున్నాం, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇవన్నీ చేస్తే ఫస్ట్ లో ఫస్ట్ గెలిచినప్పుడు, కానీ మళ్ళీ ఇట్లాంటివి వచ్చి ఇట్లా చేస్తే మేము ఏమనుకోవాలి? ఇట్లా చేస్తాడు అనుకోలేదు. మిస్ అవుతావు? అవును, అసలు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు, స్కూల్స్ ఆఫీస్ అన్ని ఇక్కడ వరకే దగ్గరే. మళ్ళీ వేరే దూరం దగ్గర అయితే చాలా దూరం అయితే స్కూల్స్ మార్చాలి, జాబ్ మళ్ళీ మార్చాలి, ఇంకా ఫ్రెండ్స్ మళ్ళీ కొత్త వెతకడానికి అట్లీస్ట్ కొంచెం 1 week or 2 weeks పడుతుంది కొత్త ఫ్రెండ్స్ చూసి. లేకుండా మాట్లాడుతుండ్రు సీఎం, బఫర్ జోన్ అంటుండ్రు, 0